జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వీక్లో పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బిల్లుని ప్రతి రాష్ట్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అలానే ఈ బిల్లుని పొందుపరచడంలో లా కమిషన్ సిఫార్సులు కావచ్చు, న్యాయ నిపుణుల సిఫార్సులు కావచ్చు, కోవింద్ కమిటీ సిఫార్సులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అలానే ఎలక్షన్ కమిషన్ సిఫార్సుల్ని కూడా చాలా వరకు పరిగణలోకి తీసుకుని ఈ బిల్లుని పొందుపరిచారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండవచ్చు? ఎస్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయితే క్లీన్ స్వీప్ చేసినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ అలాగే జనసేన కూటమి అయితే 121 స్థానాల్లో అయితే భారీ విజయం సాధించింది. మనం ముఖ్యంగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది గొప్ప నిర్ణయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక నెలలో ఏదో ఒక సంవత్సరంలో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇందుకోసం అయితే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఎంపీ ఎలక్షన్స్, ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు. ఇక మనం చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే వాయినాల్లో మన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశారు, నరేంద్ర మోడీ కూడా 2 చోట్ల నుంచి పోటీ చేశారు. సో వారు 2 చోట్ల గెలవడంతో ఒక చోట రిజైన్ చేశారు. సో అక్కడ మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇదే విధంగా మనం రాష్ట్రాలు చూసుకున్నట్టయితే చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం కానీ, అక్కడ గవర్నమెంట్ రద్దు అవడం కానీ జరిగినట్లయితే ఎలక్షన్ జరుగుతున్నాయి. సో అక్కడ భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. సో భారత ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎన్నికలప్పుడు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ఒకటే ఒక మార్గం ఏంటంటే జమిలీ ఎన్నికలు. ఈ లోక్సభ అలాగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినట్లయితే చాలా డబ్బు తక్కువ, ఖర్చు తక్కువ ఉంటుంది. సో అప్పుడు మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇది గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జమిలీ ఎన్నికల తర్వాత ఒక రాష్ట్రం అసెంబ్లీ ఉందనుకోండి, 6 నెలల తర్వాత వాళ్ళు ముందస్తు ఉప ఎన్నికలకు వెళ్ళినా కూడా నెక్స్ట్ 4.5 years రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఒకేసారి జమిలీ ఎన్నికలు చేయాలి. ఆ విధంగా చట్టం చేస్తేనే తప్ప మనం ఇది ప్రతిసారి జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు. సో దాన్ని అంటే ఇందుకు సంబంధించి కూడా అన్ని సవరణలు తీసుకురావాలి, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, పార్లమెంట్ ఆమోదం తెలపాలి. సో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. ఇది అందరూ మనం స్వాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో 1 year బ్యాక్, ఆంధ్రప్రదేశ్లో 6 నెలల కింద అయితే ఎలక్షన్ జరిగాయి. సో వీళ్ళు జమిలీ ఎన్నికలు అయితే 2027 కావచ్చు, 2029 ఉండొచ్చు అని అంటున్నారు. సో మంచిదే. ఇలా పదవి కాలం తక్కువ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే ఎలక్షన్ రావడం అనేది మంచి విషయం. సో అందరూ ఒకేసారి ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తర్వాత దేశ అభివృద్ధిపై దృష్టి పెడతారు. కానీ ఎలక్షన్ ప్రతిసారి ఉంటే ఎలక్షన్లో గెలవాలి కాబట్టి ఏదో ఒకటి ప్రజలకు తాయిలాలు ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో వన్స్ ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయంటే వాట్ నెక్స్ట్? డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, అది మన మెయిన్ ఇంట్రెస్ట్. సో ఇది గొప్ప నిర్ణయంగా మనం భావించవచ్చు. సో ఓవరాల్ గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం ద్వారా బడ్జెట్ అనేది మిగులుతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉండే వాతావరణం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది ప్రతి ఒక్కరు సాధించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మనం బీజేపీ చూసుకున్నట్లయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇవి దేశ భవిష్యత్తుకు చాలా మంచి నిర్ణయాలు. జమ్మూ అండ్ కాశ్మీర్లో 370D ఎత్తేయడం అనేది చాలా చరిత్రాత్మక నిర్ణయం. అది కొనసాగించాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయితే చాలా మంది ఇబ్బందులు పడ్డారు. సో ఆ స్వయం ప్రతిపత్తి వల్ల మనం అక్కడికి వెళ్ళలేం, అక్కడ పెట్టుబడులు పెట్టలేం, అక్కడ భూములు కొనుగోలు చేయలేం. కేవలం అక్కడి వ్యక్తులు మాత్రమే అక్కడ పెట్టుబడి పెట్టాలి. అలాంటప్పుడు అక్కడ ప్రాంతీయ విద్వేషాలు, అంటే ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ తమకు వేరు కావాలనే ఒక నినాదం అయితే బలంగా పెరుగుతుంది. సో ఈ 370D ఎత్తివేయడం వల్ల, మనం అక్కడికి వెళ్ళడం వల్ల అంతా కలిసిపోయినట్టయితే అది మన దేశంలోనే ఉంటుంది. సో ఇది చాలా చక్కటి నిర్ణయం. సో బీజేపీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దేశ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు.